హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చింతపండు పులిహోరని కమ్మగా రుచిలా టెంపుల్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలా ఏంటా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే కనుక సూపర్గా ఉంటుంది, మళ్ళీ ఇలానే చేస్తారు. సో ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా నేను కుక్కర్ గిన్నెలోకి బియ్యాన్ని కడిగి తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వరకు వాటర్ని తీసుకొని ఇలా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈలోగా చింతపండుని నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ పోసాను. ఇలా నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. వెంటనే కడిగి నీళ్ళు పోసిన వెంటనే స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒకసారి బాగా కొంచెం ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మనకి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు అనేది వచ్చేంత వరకు ఉడికించాలి. జస్ట్ 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇలా పొంగు రాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇది దించి ఒక పక్కన పెట్టండి. ఇది చల్లారేంత వరకు. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది కానీ చేదు అనేది అస్సలు రాదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని లాస్ట్లో 1.5 స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేకి చల్లారనివ్వాలి. అవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి పులిహోరలో వేస్తే మనకి టెంపుల్ స్టైల్ అనేది వస్తుంది. సో అందుకోసమే ఇలా చేస్తున్నాను. సో ఆ పొడిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఉడికించుకున్న చింతపండు, దాన్ని నీళ్ళేమీ రాకుండా ఇలా చింతపండు వరకే గరిటెతో తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాక మిగిలిన చింతపండు వాటర్ అంతా కూడా ఇందులో పోసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిపైన ఒక స్టెయినర్ కానీ ఇలా జల్లి గిన్నె కానీ గంటె కానీ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న చింతపండుని దీనిపైన పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఈ విధంగా అంటూ ఉంటే చింతపండు గుజ్జు అనేది మనకి మెత్తని పేస్ట్ లాగా చాలా బాగా వస్తుంది. ఇలా చేస్తే మనకి ఎక్స్ట్రాస్ ఏమైనా కూడా మనకి ఏమీ అడ్డు రావు చింతపండు తినేటప్పుడు. సో అందుకోసం ఇలా చేయాలి. మనం చేత్తో తీస్తే చింతపండు తక్కువగా వస్తుంది. అండ్ ఇలా చేస్తే మనకి చింతపండు అనేది అస్సలే ఏమీ వేస్ట్ కాకుండా అంతా కూడా వచ్చేస్తుంది. సో అందుకోసమే ఇలా చేస్తున్నాను. లాస్ట్లో మనకి ఏమైనా ఉంటే కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిండామంటే మనకి రసం అంతా కూడా వచ్చేసి చింతపండు అనేది అస్సలు వేస్ట్ అవ్వకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈలోపు అన్నం అనేది ఉడికిపోయింది. నేను బేషన్లో వేసి ఫ్యాన్ కింద చల్లార పెట్టానండి. అన్నం పొల్లులుగా చాలా చక్కగా వచ్చింది ఇలా చేస్తే. సో ఇప్పుడు చింతపండు గుజ్జు చూడండి, మనకి నీళ్ళుగా కాకుండా ఈ విధంగా చిక్కగానే ఉండాలండి. మనకి నీళ్ళుగా ఉంటే అస్సలు బాగోదండి చింతపండు పులిహోర. ఇలా చేశాక ఇందులోకి 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా గరిటెతో ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని ఉడికించాలండి. ఈ చింతపండులోని పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని ఉడికించాలి. కావాలంటే దీంట్లో కొద్దిగా చిటికెడు బెల్లం ముక్క కూడా వేస్తుంటారు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వేయలేదండి. దీన్ని ఇలాగే ఉడికిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతపండు ఉడికింది అర్థం కావాలంటే ఇలా రెప్పలుగా పడుతుందండి, చిల్లి పడుతుంది. అలా పడినప్పుడు మనకు అయ్యిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు అలాగే మినపగుళ్ళు వేసుకొని ముందుగా వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు వీటిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని, జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని అన్నిటిని కూడా పప్పులని ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని ఒక 4-5 వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా పొడుగానే ఉంచాలండి, మధ్యలోకి ఏం చీల్చకుండానే ఇలానే వేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్ కరివేపాకుని ఒక 4 రెబ్బల వరకు వేసుకోండి. కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అవ్వాలండి, అలా అవుతేనే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉందనుకో మనకి స్మెల్ అనేది వస్తుంది. సో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇందులోకి ఇంగువని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంగువ ఇలా పులిహోరలో వేస్తే చాలా చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వీటన్నిటిని కూడా అన్నీ ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. పులిహోరలోకి నువ్వుల నూనె లేదా పల్లి నూనె వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పులిహోర రైస్లోకి కలుపుకుందామండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని ఇందులో వేసుకొని ఒకసారి చేత్తో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ పొడి అనేది మనకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి, టెంపుల్ స్టైల్లో వస్తుంది. దాని తర్వాత చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని దీంట్లో వేసి అంతా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లోకి అయితే రుచి చూడొచ్చు, టెంపుల్లోకి అయితే రుచి చూడకుండానే ఇలాగే వేసుకోవాలి. అంతా కలుపుకోవాలండి. అసలు టేస్ట్ అనేది మనకి ఇక్కడే వస్తుంది. పులుపులోని కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మనం చేసుకున్న పోపుని ఇందులో వేసి ఒకసారి చేతితో బాగా కలిపామంటే మనకి ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర అనేది మనకి రెడీ అయిపోతుందండి. నాకు చాలా రోజుల నుంచి చింతపండు పులిహోర తినాలనిపిస్తుంది. సో నేను ఇలా ట్రై చేశానండి. ఎంత టేస్టీగా ఉందంటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉందండి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారు కదూ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక నచ్చి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేస్తారు కదూ. మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.